యాక్టర్స్ 2 టైప్స్ ఉంటారు అన్న. ఒకటి ఏంటంటే సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటూ మంచి ఫేమ్ వచ్చాక ఒక మంచి లీడ్ రోల్ చేస్తారు. మరొకరు లీడ్ రోల్స్ చేస్తే ఎప్పటికైనా నాకు ఫేమ్ వస్తుంది అని అనుకో. బట్ వాట్ ఈస్ యువర్ ప్లానింగ్? ఎందుకంటే ఒక పక్క తండేలు చేస్తున్నావు, మరో పక్క లీడ్ రోల్స్ చేస్తున్నావు, ఈ రెండింటి మధ్యలో ఉన్నావు కాబట్టి ఈ ప్లానింగ్ ఏంటంటే? నాకేముందంటే పెద్ద సినిమాల్లో కొంచెం మంచి కంటెంట్, మంచి క్యారెక్టర్స్ అయినా చేయాలని ఉంది. అదే వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్స్. ఇప్పుడు ఈ సినిమాలో కోటర కృష్ణ క్యారెక్టర్ చాలా మంచి వెయిటేజ్ ఉంటుంది. అలాంటి క్యారెక్టర్స్ కూడా చేయాలని ఉంది. అట్ ద సేమ్ టైం చిన్న మూవీస్ కి నేను సూటబుల్ అయ్యే మూవీస్ కి హీరోగా కూడా చేయాలని. అంటే వెబ్ కంటెంట్ అది కూడా ఓటీటీ ఎక్స్పెరిమెంటల్ గా ఓటీటీ మూవీస్ కానీ అలా కూడా చేయాలి. తండ్రిలు ఎలా ఉండవు? ఫైనల్లీ యాక్టింగ్ చేయాలబ్బా. సూపర్, ఒక మంచి యాక్టర్ అవ్వాలి. ఒక కోట శ్రీనివాసరావు గారిలో మంచి యాక్టర్ అవ్వాలని నా కోరిక. సూపర్. తండ్రి ఎలా ఉంది? ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నా? పూర్తి కావాలి. జస్ట్ కొన్ని రోజులు షూట్ చేసాం, ఇంకా టైం పడుతుంది. అంటే ఇప్పుడే నేనేం చెప్పకూడదు కరెక్ట్ గా. దానికి క్వశ్చన్స్ ఎక్కువ అందులో. ఓకే, ఇప్పుడు దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఎలా ఉంటదేమో, అసలు బాగుంటదా, అసలు తీసేస్తారా నా సీన్స్, అవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. డిస్కస్ చేస్తుంటాం కదా, చెప్తుంటాం. నేను కూడా అడుగుతుంటా ఎలా ఉంది ఏంటంటే, భాష అదే బాగానే ఉంది అంటున్నారు కానీ నాకేమో భయం వేస్తుంది, ఎలా వస్తుందో, తీసేస్తారేమో, అంత పెద్ద హీరో సినిమాలో ఉన్నది తీసేసి సీన్లు తీసి ఎడిట్ అయిపోతాయేమో, వాళ్ళేమో బాగుంటది. భయం ఉంటది ఇప్పుడు కూడా. అందుకే మనం సినిమా చూసినంత వరకు ఏది చెప్పలేము. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 50 to 60 days నాకు డేట్స్ ఇచ్చారు. సో అన్ని డేస్ ఇచ్చారంటే మంచిదే ఉంటుంది అనుకుంటాం కదా. సో ఇంకా జస్ట్ ఒక 15 to 20 days అయినా అంతే షూటింగ్. చాలా ఉంది. బట్ ఎనీవేస్ 200 ఏళ్ళు బతకడానికి డైట్ అయితే ప్లాన్ చేసుకుంటున్నా. నాకు ఇష్టం, నిజంగా బతకడం అంటే ఇష్టం. బాగా డైట్ ప్లాన్ చేసుకుంటా. అందులో చాలా మామూలు ఇన్ఫర్మేషన్ లాగా.